గంగాది తీర్థాల మహిమ. సూతుడు సౌనకాది మహామునులకు గరుడ పురాణాన్ని ఇంకా ఇలా చెప్పసాగాడు. సౌనకాచార్యాదులారా, ఇప్పుడు మీకు మన సమస్త తీర్థాలను వాటి మహిమను వినిపిస్తాను. అన్ని తీర్థాలలోనూ ఉత్తమము గంగా. గంగానది సర్వత్రా సులభమైన హరిద్వార, ప్రయాగ, గంగా సాగర సంగమాల్లో దుర్లభం. సర్వత్ర సులభాగంగా త్రిషు స్థానేషు దుర్లభా గంగాద్వారే ప్రయాగే చ గంగాసాగర సంగమే. మరణించేవానికి ముక్తిని, బతికున్నవానికి భుక్తిని కూడా ప్రసాదించే ప్రయాగ పరమశ్రేష్ఠ తీర్థం. ఈ మహాతీర్థంలో స్నానం చేసి తమ పితరులకు పిండ ప్రదానం చేసేవారు తమ తమ పాపాలన్నీ పూర్తిగా నశింపగా సర్వాభీష్ట సిద్ధిని పొందుతారు. వారణాసి పరమతీర్థం. ఈ తీర్థంలో భగవంతులైన విశ్వనాథ, మాధవులు నిత్యం నివసించి ఉంటారు. కురుక్షేత్రం కూడా గొప్ప తీర్థం. ఇక్కడ దానాలు చేసిన వారికి భోగమోక్షాలు రెండూ లభిస్తాయి. ప్రభాసం మరొక శ్రేష్ఠ తీర్థం. ఇక్కడ భగవంతుడైన సోమనాథుడుంటాడు. ద్వారకాక్షేత్రముక అత్యంత సుందర నగరం. ఇది భక్తిముక్తి ప్రదాయకం. తూర్పుననున్న సరస్వతీ తీర్థం సర్వపుణ్యదాయిని. ఇలాగే సప్తసారస్వతాలు పరమతీర్థాలు. కేదారతీర్థం సర్వపాప వినాశకం. సంభల గ్రామం మరొక ఉత్తమ తీర్థం. ఐదరికాశ్రమం భగవానులైన నరనారాయణుల తీర్థం, ముక్తిదాయకం. శ్వేతద్వీపం, మాయాపురి, హరిద్వార్, నైమిషారణ్యం, పుష్కరం, అయోధ్య, చిత్రకూటం, గోమతి, వైనాయకం, రామగిర్యాశ్రమం, కాంచీపురి, తుంగభద్ర, శ్రీశైలం, సేతుబంధరామేశ్వరం, కార్తికేయం, భృగుతుంగం, కామతీర్థం, అమరకంటకం, మహాకాళేశ్వరం, ఉజ్జయిని, కుబ్జకం, శ్రీధరహరి నివాసం, కుబ్జామ్రకం, కాలసర్పి, కామధం, మహాకేసి, కావేరి, చంద్రభాగ, విపాస, ఏకామ్ర, బ్రహ్మేశ, దేవకోటకం, మధుర, మహానది, సోణం, జంబూసర నామకములైన మహాతీర్థాలలో సూర్య, శివ, గణపతి, మహాలక్ష్మి హరి మున్నగు దేవతలు నివసిస్తారు. ఇక్కడ గావించబడు స్నాన, దాన, జప, తప, పూజ, శ్రాద్ధ, పిండదానాది కర్మలు అక్షయ ఫలితాలనిస్తాయి. ఇలాగే శాలగ్రామ, పాశుపత తీర్థాలు కూడా భక్తుల అన్ని కోరికలను తీర్చే పవిత్ర స్థలాలు. కోకాముఖ, వారాహ, భాండీర స్వామి తీర్థాలను మహాతీర్థాలంటారు. లోహదండ తీర్థంలో మహావిష్ణువు, మందార తీర్థంలో మధుసూదనుడు నివసిస్తారు. కామరూప మరొక మహాతీర్థం. ఇక్కడ కామాఖ్యాదేవి నిత్యం నివాసముంటుంది. పుండ్రవర్ధన తీర్థంలో కార్తికేయుడు ప్రతిష్ఠింపబడియున్నాడు. విరజ, శ్రీ పురుషోత్తమ, మహేంద్ర పర్వతం, కావేరి, గోదావరి, పయోష్ని వరద, వింధ్య, సర్మదాభేద నామక మహాతీర్థాలు సర్వపాప వినాశకాలు. గోకర్ణ, మాహిష్మతి, కలింజర, శుక్లతీర్థాలను కూడా మహాతీర్థాలుగానే సేవించాలి. ఇక్కడ స్నానం చేస్తే మోక్షం వస్తుంది. ఇక్కడ శంఖధారి అయిన హరి నివాసముంటాడు. స్వర్ణాక్ష మరొక ఉత్తమ తీర్థం. ఇది భక్తులకు సర్వప్రదాయిని. నందితీర్థం ముక్తిదాయకం. కోటి తీర్థాల ఫలాన్ని ఇదొక్కటే ఇవ్వగలదు. నాసిక, గోవర్ధన తీర్థాలు గొప్పవి. కృష్ణవేణి, భీమరతి, గండకి, ఇరావతి, విందుసర, విష్ణు పాదోదకాలు పరమతీర్థాలు. ఇవన్నీ పరమ పుణ్యదాయకాలు. బ్రహ్మధ్యానం, ఇంద్రియ నిగ్రహం మహాతీర్థాలు. దమ, భావశుద్ధులు శ్రేష్ఠ తీర్థాలు. జ్ఞానరూప సరోవరంలో ధ్యాసరూప జలంలో ప్రతినిత్యం ప్రతిక్షణం మానస స్నానం చేయగలిగే వారి అజ్ఞానమనేడి, రాగద్వేషాదులనేడి మలం పూర్తిగా కడుక్కుపోతుంది. ఎవరి మటుకు వారే ఈ మనస్తీర్థాలను, ఈ మానసిక క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాలి. తీర్థయాత్రలు చేయడం బహు పుణ్యప్రదం, మానసికానందకరం. పుణ్యమనేది తీర్థయాత్రలు వల్లనే రావాలని లేదు. సర్వం బ్రహ్మమయం అనే భావనను స్వీకరించి నిత్యం అదే భావనలో ఉండే వారెక్కడుంటే అదే తీర్థం. వారున్న చోటనే స్నాన, దాన, శ్రాద్ధ పిండ ప్రదానాది కర్మలకు మహాక్షేత్రాల్లో, తీర్థాల్లో చేసిన ఫలమే వస్తుంది. అక్షయ ఫలం కూడా ప్రాప్తిస్తుంది. సమస్త పర్వతాలు, నదులు, దేవతలు, ఋషులు, మునులు, సంతులు ఉండే చోట్లు సర్వాలు తీర్థాలే. ఇదం తీర్థమిదన్నేతి ఏనరా భేదదర్శనః. తేషాం విధీయతే తీర్థగమనం తత్ఫలం చయత్.
సర్వం బ్రహ్మేతి యో వేత్తి నా తీర్థం తస్య కించన ఏతేషు స్నానదానాని శ్రాద్ధం పిండమధాక్షయం సర్వా సద్యః సర్వశలాహ తీర్థం దేవారిసేవితం. భగవంతుడైన హరి నివసించే చోటు శ్రీరంగపట్టణం. తాప్తి ఒక శ్రేష్ఠ మహానది. సప్తగోదావరి, కోణగిరియు మహాతీర్థాలే. కోణగిరి తీర్థంలో స్వయంగా శ్రీ మహాలక్ష్మియే నదీ రూపంలో విరాజిల్లుతున్నది. సహ్యపర్వతంపై భగవానుడైన దేవదేవేశ్వరుడు ఏకవీరాదేవి వేరు రూపంలోనూ మహాదేవి సురేశ్వరి రూపంలోనూ నివసిస్తున్నారు. గంగాద్వారం, కుశావర్తం, వింధ్య పర్వతం, నీలగిరి, కనకల ఈ పుణ్యతీర్థాలలో స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. గంగాద్వారే కుశావర్తే వింధ్యకే నీలపర్వతే స్నాత్వా కనకలే తీర్థే సభవేన్న పునర్భవే. శ్రీహరి ద్వారా తీర్థ మాహాత్యాన్ని తెలుసుకుని వచ్చిన బ్రహ్మదక్ష ప్రజాపతి వ్యాసమునింద్రాదులకు గయక్షేత్రాన్ని గూర్చి ఇలా వినిపించాడు. అధ్యాయం 81.